గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. లంగర్ హౌస్లో ఉన్నటువంటి బి గ్రాండ్ హోటల్లో గత రాత్రి రేణుక 20 సంవత్సరాల యువతి హోటల్ నెంబర్ 1611లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సో ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హోటల్ నిర్వాహకులు పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏం జరిగింది అంటే రేణుకతో పాటు ఫరూక్, రేణుక ఫ్రెండ్గా తెలుస్తోంది, ఫరూక్ ఇద్దరు కలిసి ఇక్కడ ఈ వి గ్రాండ్ హోటల్లో రూమ్ అనేది తీసుకున్నారు. రూమ్ తీసుకున్న తర్వాత రూమ్లోకి వెళ్ళారు. అంతా ఇక్కడ ఏవైతే ఆధారాలు సమర్పించాలో ఐడి కార్డ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అది ఇక్కడ రిసెప్షన్లో ఇచ్చారు. తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫరూక్ అనేటువంటి వ్యక్తి బయటికి వెళ్ళి వస్తాను, చిన్న పని ఉందని చెప్పి బయటికి వెళ్ళాడు. ఈ గ్యాప్లోనే రేణుక హోటల్లో ఉన్నటువంటి ఆ గదిలో ఉన్నటువంటి ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయింది. సో అతను మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసేసరికి షాక్ అయిపోయాడు. ఎందుకు ఇలా జరిగింది అనేది అతను కూడా అర్థం కాలేదు. అతను పోలీసులకు చెప్తున్నది. సో వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇక్కడంతా మొత్తం తర్వాత ఫోరెన్సిక్ బృందం కావచ్చు డెడ్ బాడీని ఉస్మానియాకి తీసుకెళ్లారు. అక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఫోరెన్సిక్ ఆ నివేదిక వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది కూడా తెలిసే అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ హోటల్ నిర్వాహకులు కూడా చాలామంది ఇట్లా వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, కానీ ఏ టైంలో ఎవరు ఏం చేస్తారో మాకు అసలు తెలియదు. సో వాళ్ళిద్దరు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. రూమ్ కావాలన్నారు, రూమ్ ఇచ్చాము, తర్వాత ఈ విధంగా జరిగింది అని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అయితే రేణుక పేరెంట్స్ కావచ్చు, రేణుకకి సంబంధించిన బంధువులు కావచ్చు, ఒక విషయం క్లియర్గా చెప్తున్నారు. రేణుక ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది, ఆత్మహత్య చేసుకునేంత పిరిగిది కాదు, ఏదో జరిగింది, ఫరూక్ అనే అతని మీద మాకు అనుమానం ఉంది, అతనే ఏదో చేసి అతనే చంపేసి ఇట్లా ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటాడు అని వాళ్ళందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పోలీసులు ఆ రూమ్లో 1611 రూమ్లో ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతున్నాయని చెప్పి ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చి పూర్తిగా చెక్ చేసి వెళ్ళారు. ఇక్కడ రిసెప్షన్లో ఉన్నటువంటి వాళ్ళ ఐడి కార్డ్స్, డాక్యుమెంట్స్ ఏవి సమర్పించారు అవన్నీ కూడా చూసి ఆ డేటా మొత్తం తీసుకెళ్లారు. అలాగే సీసీ కెమెరా డీటెయిల్స్ కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే ఇతను బయటికి వెళ్ళినప్పుడు ఇంకెవరన్నా వచ్చారా, ఇంకెవరన్నా వచ్చి ఏమన్నా గొడవ చేయడం ఏమైనా జరిగిందా, రేణుకకు సంబంధించిన కాల్ రికార్డ్స్, ఇక్కడ సీసీ కెమెరాలు, ఇవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. లంగర్ హౌస్ పోలీసులు పూర్తిగా ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తూ ఉన్నారు. సో ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతం పోస్ట్ మార్టం జరుగుతోంది. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత డెడ్ బాడీని అల్వాల్కి తీసుకెళ్తారు. ఎందుకంటే రేణుక అల్వాల్ ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయి, ఈ ఫరూక్ అనేటువంటి వ్యక్తి గోల్కొండ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళిద్దరికీ కొన్ని రోజులుగా స్నేహం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ స్నేహం ఉంది కాబట్టి ఇక్కడ హోటల్లో 1611 రూమ్ తీసుకుని ఇక్కడ ఉన్నారు. సో అంతలోపే ఈ ఘటన జరిగింది. సో కుటుంబ సభ్యులైతే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మా అమ్మాయి అసలు ఏ పాపం తెలియదు, మా అమ్మాయి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలామంది మనస్ఫూర్తిగా మాట్లాడే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరితో కూడా చాలా బాగుంటుంది, ఎప్పుడు ఎవరితో ఎలాంటి గొడవలు లేవు. అలాంటి రేణుక ఈరోజు విగతజీవిగా ఉందంటే కక్ష కట్టుకుని ఏదో చేశారు, కావాలని చంపాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ హోటల్కి తీసుకొచ్చారు అని తల్లిదండ్రులు కూడా కొంత ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదేమైనప్పటికీ నిజాలనేవి త్వరలోనే తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి హోటల్ లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు అసలు ఏ టైంకి వచ్చారు ఏంటనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రిసెప్షన్లో కనిపిస్తున్నారు. మేడం కల్ రాత్ आए थे ना, कल रात आए थे ना, कब आए हो? सुबह चले गए? सुबह आप सुबह ड्यूटी में? मॉर्निंग आके शाम को चले गए थे, उस टाइम तो नहीं हुआ। नाइट में कल रात कौन थे इधर? आनंद बोल के था एक लड़का है, नाइट वो भी चल गया? मॉर्निंग तो आपको इन्फॉर्मेशन रहता ना उन्होंने कितने बजे आए, कितने बजे गए बोल के, कितने बजे आए? किसका? दो आए ना, दो बंदे आए ना, 1611 बुक करे? वो तो पहले ही आया था, अर्ली मॉर्निंग आया था। कल सुबह में आए? कल नहीं, परसों ही आया था। परसों? हाँ परसों आया कितने बजे आए? था 3 o'clock, अराउंड 3 o'clock आया था। मॉर्निंग 3 o'clock? हाँ 3 o'clock आके पूरा नाइट स्टे करा। कल पूरा डे पूरा इधर ही थे? इधर ही था। ओके। फिर उसके बाद मालूम नहीं, अभी हमें तो चले गए ड्यूटी छोड़ के। सो कल डे में थे आपको ड्यूटी?
कल उनको देखे थे 1600? नहीं नहीं देखे, नीचे भी नहीं आया, नहीं देखे। एक्चुअली इंसिडेंट कौन सा टाइम पे हुआ? वो आइडिया नहीं, 12 बजे बोल रहे हैं अभी वो लोग। आधी रात 12 बजे। ओके, तो फारूक बाहर गया ना, जब हुआ क्या ये इंसिडेंट? बोल तो रहे वैसे, मगर हम तो नहीं थे नाइट में, वो मालूम नहीं उतना अच्छे से। इधर मैनेजर है ना, किधर गए? मैंने सर ऊपर गया फ्लोर में। ఓకే. సో అది ఇక్కడ రిసెప్షన్లో ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు, 2 రోజుల ముందే వచ్చారంట వాళ్ళు, 2 రోజుల ముందే వచ్చారు, నిన్నంతా ఇక్కడే ఉన్నారు, నిన్న రాత్రి ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. అంతకు ముందు రోజు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి రూమ్ తీసుకున్నారు, నిన్న డే మొత్తం ఇక్కడే ఉన్నారు, నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఫరూక్ అనే వ్యక్తి బయటికి వెళ్ళాడు, నిన్న డే మొత్తం ఇక్కడే ఉన్నారు, రూమ్లో ఉన్నారు, ఇట్లా బయటికి వెళ్తున్నారు వస్తున్నారు, ఇక్కడే ఉన్నారంట. నిన్న అర్ధరాత్రి సమయంలో 12 గంటలకి ఈ ఘటన జరిగింది. ఫరూక్ అనే వ్యక్తి బయటికి వెళ్ళాడు. ఈమె మరి ఏం జరిగిందో తెలియదు, ఫరూక్ ఏమన్నా అన్నాడా, లేకపోతే ఆమె ఎందుకు మనసుకి అంత గాయం అనిపించింది, ఎందుకు అంత మనసు మీదకి తీసుకుంది, ఎందుకు అంత బాధతో ఆవేదనకు గురైంది, ఎందుకు ఆ విధంగా ఉరేసుకుని చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఇవన్నీ కూడా బయటికి రావాలంటే పోలీసులు క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఈమె చెప్తా ఉంది. నిన్న రాత్రి అయితే నేను లేను, నిన్న డే టైంలో ఉన్నాను, వాళ్ళు అంతకుముందు వచ్చారు, తర్వాత నిన్న డే టైం మొత్తం ఉన్నారు, నిన్న ఈవినింగ్ మాత్రం నా షిఫ్ట్ అయిపోయింది, నేను లేను, వేరే అనంత్ అనే పర్సన్ ఉన్నాడు, అతను ఉన్నాడు. సో అతను కూడా నైట్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి అతను మార్నింగ్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను ఉన్నానని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి పోలీసులు అయితే వీళ్ళ దగ్గర నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, సీసీ ఫుటేజ్లు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళారు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఒకసారి మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి కూడా వెళ్దాం. రేణుక ఏ విధంగా చనిపోయింది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ ఎవిడెన్స్ ఏంటి, ఎలాంటి సమాచారం ఉంది, ఏం జరిగింది అనేది కూడా ఒకసారి పోలీసులు వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లంగర్ హౌస్ సిఐ వెంకటరాములు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. వెంకటరాములు గారు, లాడ్జిలో రేణుక ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి, మీ దగ్గర ఉన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటి? మేము రాత్రి నాకు 12:46కు మా ఎస్ఐ ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఏంటంటే, ఒక వీ గ్రాండ్ హోటల్లో ఒక మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పిండు. నేను వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోపల స్పాట్కి వచ్చేసిన. స్పాట్కి వచ్చిన తర్వాత ఈ ఎలా జరిగింది ఏంటిది అనేది మొత్తం వాడిని అంటే అందరినీ ఎంక్వైరీ చేస్తూ సీసీ కెమెరాలను కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించినప్పుడు ఏం తెలిసిందంటే, ఫారూక్ ఆమె నిన్న మార్నింగ్ 4 o'clock హోటల్కు రావడం జరిగింది అనేది ఒకటి విషయం తెలిసింది. తర్వాత వాళ్ళు డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఒకే రూమ్లో ఉన్నారు, అక్కడ కొంత ఆల్కహాల్ కూడా తీసుకున్నారు అని ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసింది. అక్కడ తెలిసిన తర్వాత ఇంకా డెప్త్గా పరిశీలిస్తే ఏం తెలిసిందంటే, ఇతను బయటికి వెళ్ళిన తర్వాత, ఆరిఫ్ బయటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఏదైతే మన ఆర్డర్ చెప్పారో ఆ ఆర్డర్ వచ్చిన ఫుడ్ తీసుకోవడం జరిగింది. ఆమె 11:20కి అట్లా 11:20కి ఫుడ్ తీసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 11:45కి వాటర్ బాటిల్ కూడా తెచ్చి వార్డ్ బాయ్ ఇవ్వడం జరిగింది. ఆమెకు తీసుకున్న తర్వాత ఆమె వాళ్ళ ఫ్రెండు సత్య అనేట ఆమెకు ఫోన్ చేసింది. సత్య అనేట ఆమెకు ఫోన్ చేసి అందులో సత్య అనేట ఆమెతో ఏం చెప్పిందంటే, నీకు బర్త్డే ఉంది కదా 4th డేటుకు, నీకు ఈరోజు ఒకటి నేను మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పి అక్కడ కెమెరా ఫోన్ యొక్క కెమెరా ఆన్ చేసి నేను ఇదే నీ గిఫ్ట్ అని చెప్తూ హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అప్పుడు ఆమె వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ తెలియజేసి వాళ్ళందరూ కూడా స్పాట్కు రావడం జరిగింది. ఆమెనే మళ్ళీ ఈ ఫారూక్ కూడా చెప్పడం జరిగింది. ఈ ఫారూక్ కూడా చెప్తే ఫారూక్ వెంటనే అక్కడ నుంచి బయలుదేరి లాడ్జ్కి వస్తూనే లాడ్జ్ వాళ్ళకి ఫోన్ చేసి, ఇట్లా మా రూమ్లో మా ఎవరైతే నాతో పాటు ఉందో రేణుగా, ఆమె కొంచెము ఏదో ప్రాబ్లం క్రియేట్ అయ్యేటట్టుంది, మీరు వెళ్ళండి అని చెప్తే వాళ్ళు వెళ్తూ మాకు ఫోన్ చేసిరు. వెళ్ళి చూసిన వెంటనే మాకు ఫోన్ చేసిరు. ఫోన్ చేసిన వెంటనే ఫస్ట్గా మా ఎస్ఐకి వెళ్తే ఎస్ఐ నాకు ఫోన్ చేసి చెప్తే నేను వచ్చినాక ఈ విషయాలని తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె యొక్క పుట్టుపూర్వోత్తరాలు పరిశీలిస్తే ఏంటంటే, ఆమె ఈ ఓల్డ్ సిటీ మూసాబౌలికి చెందిన ఆమెగా మనకు సమాచారం తెలిసింది. వాళ్ళ తాతలు తండ్రులు అంతా కూడా అక్కడే ఉండేవాళ్ళని తెలిసింది. వాళ్ళు మొత్తము 2 అక్క చెల్లెళ్ళు, ఒక అన్న ఉన్నాడు అనేది మనకు తెలిసిన సమాచారము. ఆమె ఈ పెళ్ళి 8 years బ్యాకే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత 1 yearకు బాబు పుట్టిండు. బాబు పుట్టే కొన్ని రోజులకే వీళ్ళు భార్యాభర్తలు గొడవలు జరిగి విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత ఆమె తల్లిదండ్రులతో పాటే ఉంటుంది, వాళ్ళ బాబు కూడా తల్లిదండ్రులతో పాటే ఉంటున్నారు. ఆమె ఏంటంటే, ఈ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో ఈ కింగ్స్ అండ్ క్వీన్స్ అనే పబ్లో ఆమె ఒక పబ్ డ్యాన్సర్గా వర్క్ చేస్తున్నది. అక్కడ వర్క్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ ఈ సత్య ఇంకా కొంతమంది కూడా పబ్లో వర్క్ చేస్తారు. ఆ వర్క్ చేసే సమయాల్లోనే కొంతమందితో ఆమెకు పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ మధ్యలోనే ఇన్ బిట్వీన్ దట్ టైము
వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా బొల్లారం షిఫ్ట్ కావడం జరిగింది. బొల్లారం షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఆమె పబ్లోనే చేస్తుండే. పబ్లోనే ఈ మనకు ఫారూక్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకటి సోయబ్ కానీ, తర్వాత రాజేష్ కానీ వీళ్ళు పరిచయం అయిన జరిగింది. ఈమెకు ఇంతకుముందు రాజేష్ ఆ తర్వాత సోయబ్ అనేటోళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటుండే. వాళ్ళతో కూడా కొంత ఈ ఇంటిమసీ ఉండే ఆమెకు. ఉన్న తర్వాత ఇతను మధ్యలో ఒక 6 months బ్యాక్ నుంచి ఇతను కూడా పరిచయం అయింది పబ్లో. ఆ పరిచయం అయిన తర్వాత పరిచయం కాస్త వీళ్ళకి ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్కు దారితీసి వీళ్ళు ఇక్కడ అతనిది గోల్కొండ కాబట్టి గోల్కొండకు దగ్గరలో ఇక్కడ మంచి లాడ్జ్ ఏదైతే ఉందా అని అంటే ఈ హోటల్ వీ గ్రాండ్ అనేది మంచిగా అనిపించింది వాళ్ళకు. వచ్చి ఈ హోటల్లో ఇంతకుముందు కూడా 6 months నుంచి అప్పుడప్పుడు వస్తూ వీళ్ళు ఒకరోజు స్పెండ్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఇంటికి కూడా పంపించి వాళ్ళతో మంచి పరిచయం ఏర్పరచుకున్నాడు ఇతను. ఫారూక్ అనే అతను వాళ్ళతో మంచి పరిచయం ఏర్పరచుకొని. ఫారూక్ అనే వ్యక్తి పబ్లో పనిచేస్తాడా లేకపోతే బయట పరిచయమా? పబ్బులకు వెళ్తాడు. ఈయన పబ్కు వెళ్ళి పబ్లో ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటాడు. అక్కడ అట్లా పరిచయం ఆమెకు. ఈ పబ్లో ఇతను పని చేయడు. ఇతను ఏంటంటే ఈ పాల వ్యాపారం చేస్తాడు, డైరీ ఫాము, అండ్ అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఉంటాడు. అట్లా ఈ పబ్కి వెళ్ళడం వల్ల ఆ పబ్లో ఈమె పరిచయం కాస్త ఇక్కడ వరకు దారి. సార్, చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? ఇప్పుడు సత్య ఫోన్ చేస్తే గిఫ్ట్ అని చెప్పేసి హ్యాంగింగ్ చేసుకుంది. అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది కదా. మనకు ప్రిలిమినరీగా తెలిసింది ఏంటంటే ఈ సోయేబ్ అనేటోళ్ళు, రాజేష్ అనేటోళ్ళు వాళ్ళని కొంత ఆమెని హరాస్మెంట్ చేస్తున్నారు. నువ్వు కొంచెము అంటే తప్పుడు పనులు చేస్తున్నావు, ఆ విధంగా చేయడం నీకు ఎంతవరకు కరెక్ట్ అది అని చెప్పేసి చెప్పడం వల్లనే ఆమెకు కొంత డబ్బు కూడా వాళ్ళు ఎవరు ఇద్దరిలో ఒకరిద్దరు డబ్బులు ఇవ్వాలని కూడా తెలిసింది. ఇవన్నీ కూడా ఆమెకు కొంచెం మనసు మీద తీసుకొని కొంత మనస్తాపం చెంది చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం మనకు. ఇంకా కూడా డీప్గా మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. అది చేసిన తర్వాత పూర్తిగా తెలుస్తుంది. ఆమె బాడీని కూడా ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్మార్టం కూడా జరుగుతుంది. అక్కడ డాక్టరు, ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టరు, తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ కూడా పంపించడం జరుగుతున్న విషయాన్ని. దాన్ని వచ్చే రిపోర్ట్ని బట్టి కూడా ఆమె ఎట్లా చనిపోయింది ఏంటి అనేది కూడా కారణాలు మనకు కొంత అక్కడ నుంచి తెలుస్తాయి. తర్వాత మా ఎంక్వైరీలో కూడా మిగతా విషయాలు తెలియడానికి సార్, రేణుక ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు ఈ ఆత్మహత్య కాదు, హత్య, చంపేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు? దానికి ఎవరైనా కూడా అలా అనడానికి అవకాశం అయితే ఉంది. మేము కూడా అదే కోణంలో పరిశీలించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ సత్య అనే టైంకి ఫోన్ చేసి ఆ విధంగా అది మెసేజ్ పెట్టి ఆ వీడియోలు అవి ఉండడం వల్ల అప్పుడు కొంత అంటే మేము డౌట్ పడ్డాయన్నీ కూడా పరిశీలించినప్పుడు అక్కడ ఆధారాలు ఏం దొరకలేదు. దీన్ని బట్టి చూస్తే ఈమె ఆ విధంగా చెప్పిందంటే అది ఆత్మహత్యగానే 90% మాకు ఆత్మహత్యగానే అనిపిస్తుంది. రిమైనింగ్ ఏమైనా కూడా పరిశీలిస్తాం. ఓకే. అప్పుడు ఆత్మహత్య చేసుకునే టైంలో ఎవరు లేరు కదా సార్ రూమ్లో? రూమ్లో ఎవరు లేరు. ఆత్మహత్య చేసుకునే టైంలో ఎవరు రూమ్లో లేరు. ఆమె వీడియో ఆన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తూ చేసుకుంది. అది ఫరూక్ అనే వ్యక్తి నిజంగానే పని నుండి బయటికి వెళ్ళాడా? నిజంగానే ఏదన్నా వెళ్ళాడా? లేకపోతే ఇక్కడ జరిగే ఉద్దేశంతో ఏమన్నా అది తెలిసే ముందు బయటికి వెళ్ళాడా? ఆ టైప్లో ఏమన్నా కోణంలో కూడా పరిశీలిస్తున్నాం మేము. ఆ కోణంలో కూడా పరిశీలిస్తున్నాం. అతను మరి ఏమైనా దురుద్దేశంతో పోయిండా, అక్కడ ఏమైనా జరిగిందనే కోణంలో కూడా మేము ఇన్వెస్టిగేషన్